హలో ఆల్ సెప్టెంబర్ 25 కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ టు డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టబుల్ బర్నింగ్ అనమాట. స్టబుల్ బర్నింగ్ ఎందుకు న్యూస్లో ఉంది అనంటే మన సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. మీరు ఇన్ని రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు హర్యానా, వెస్టర్న్ యూపీ లాంటి రాష్ట్రాలలో స్టబుల్ బర్నింగ్ అనేది ఇంకా ఇంక్రీజింగ్ ఆర్ రైజ్లో ఉంది అని క్వశ్చన్ చేసిందనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది కాబట్టి మనం స్టబుల్ బర్నింగ్ గురించి, సిఏక్యూఎం గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిఏక్యూఎం గురించి చూసుకున్నట్లయితే ఇదొక స్టాట్యూటరీ బాడీ అనమాట. ఏ యాక్ట్? సిఏక్యూఎం ఇన్ ఎన్సిఆర్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ యాక్ట్. అడ్జాయినింగ్ ఏరియాస్ అంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ అనమాట. సో నాట్ ఓన్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ ఢిల్లీ, ఈ అడ్జాయినింగ్ ఏరియాస్కి కూడా ఈ సిఏక్యూఎం యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది అని అర్థం అనమాట. అయితే ఈ సిఏక్యూఎం ఫంక్షన్ ఏంటి అనంటే మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి కదా, లైక్ అంటే ఎన్సిఆర్ ప్లస్ ఈ 4 అదర్ స్టేట్స్లో ఎఫర్ట్స్ చేస్తారు. ఎయిర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళు చేసే ఎఫర్ట్స్ని కోఆర్డినేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వేరియస్ యాక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ యాక్ట్స్ చేస్తుంది ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి. ఆ యాక్ట్స్ అన్నిటిని కన్సాలిడేట్ చేస్తుంది. ఐ రిపీట్, వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఎఫర్ట్స్నేమో కోఆర్డినేషన్ చేస్తుంది, వాళ్ళ యాక్ట్స్నేమో కన్సాలిడేషన్ చేస్తుంది. ఎఫర్ట్స్ అయినా యాక్ట్స్ అయినా దేనికోసం చేస్తున్నారు? ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం చేస్తున్నారనమాట. అయితే ఈ సిఏక్యూఎంకి ఈ యాక్ట్లో కొన్ని ఫోకస్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు. ఆ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫోకస్ ఏరియా వచ్చేసి ఇండస్ట్రియల్ ఎమిషన్స్. మనందరికీ తెలుసు ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎమిషన్ వల్ల ఎయిర్కి చాలా పొల్యూషన్ వస్తుంది అని చెప్పి. అంటే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అనేవి మన ఎయిర్ పొల్యూషన్కి చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఈ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ ఫోకస్ ఏరియా. సెకండ్ మనం డిస్కస్ చేసినట్టు స్టబుల్ బర్నింగ్. థర్డ్ వచ్చేసి not only industrial emission and stubble burning, all other acts related to the pollution, that is air pollution. ఈ సిఏక్యూఎం యొక్క కాంపోజిషన్ని చూసుకున్నట్లయితే చైర్పర్సన్ ఉంటాడు, ఇంకా సెవరల్ అదర్ మెంబర్స్. ఎన్ని మెంబర్స్ అనేది డిస్క్రిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ అదర్ మెంబర్స్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు, లైక్ మినిస్ట్రీస్ నుంచి రావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి రావచ్చు, ఇండియన్ సైన్స్ ఆర్గనైజేషన్స్ నుంచి రావచ్చు, ఎన్జిఓస్ నుంచి రావచ్చు. అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫై చేసినట్లుగా ఆర్ఎల్ సిఏక్యూఎం డిమాండ్ చేసినట్లుగా ఈ మెంబర్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి అయినా రావచ్చు అన్నమాట. సో ఫోకస్ ఏరియాస్ డిస్కస్ చేశాక ఇప్పుడు మనం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సిఏక్యూఎంని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పవర్ ఆర్ ఫంక్షన్ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ అనే ఒక ఇష్యూ మీద స్టేట్ గవర్నమెంట్కి ఈ సిఏక్యూఎం అనేది డైరెక్షన్స్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ డైరెక్షన్స్ని ఇష్యూ చేసేటప్పుడు GRAP, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏం లేదు, ఎంత సివియారిటీకి అంత స్ట్రిక్ట్ ప్లాన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్టిక్యులర్ స్టేట్లో పొల్యూషన్ అనేది చాలా సివియర్గా ఉంది, ఆ పర్టిక్యులర్ స్టేట్కి వీళ్ళు ఏంటంటే అంతే స్ట్రిక్ట్ మెజర్స్ ఉన్న యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో దీన్నే మనం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫంక్షన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇది పెనాల్టీస్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. ఎవరైతే ఈ రెగ్యులేషన్స్ని మీట్ అవ్వలేరో, లేకపోతే ఎవరైతే ఈ రెగ్యులేషన్స్ని వయలేట్ చేస్తారో వాళ్ళకి సిఏక్యూఎం వచ్చి పెనాల్టీస్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ వయలేట్ చేసేది జనరల్గా ఎవరు? ఇండస్ట్రీస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. ఎవరికైనా కూడా ఈ సిఏక్యూఎం అనేది పెనాల్టీస్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్స్ మధ్యలో కోఆర్డినేషన్ని ఎన్ష్యూర్ చేస్తుందన్నమాట. ఇప్పుడు స్టబుల్ అంటే ఏంటి అనంటే క్రాప్స్ ఉంటాయి కదా, మన పొలంలో పంటలు నాటి ఆ పంటల్ని కట్ చేసిన తర్వాత మిగిలిపోయే స్ట్రా. ఇఫ్ ఇన్ కేస్ ప్యాడీ అనుకోండి, ప్యాడీ మొత్తం ఆ గడ్డిలో నుంచి గింజలు తీసిన తర్వాత ఆ మిగిలిపోయిన గడ్డి ఇంకా లెఫ్ట్ ఓవర్ అదర్ థింగ్స్ మొత్తాన్ని స్ట్రా అంటాం అనమాట. నాట్ ఓన్లీ ప్యాడీ, వీట్ ఫీల్డ్స్, దేంట్లో అయినా మనం
ఈ రైస్ స్ట్రా క్రాప్ స్ట్రాని మనం చూడొచ్చనమాట. అసలు జనరల్‌గా ఈ స్ట్రాని ఎందుకు తీస్తాము? కామన్ సెన్స్ అండి. ఉన్న స్ట్రాని మొత్తాన్ని క్లియర్ చేసి భూమిని మళ్ళీ దున్నిన తర్వాత నెక్స్ట్ క్రాప్‌కి రెడీ చేస్తామనమాట. సో, ఇది స్టబుల్ బర్నింగ్ సీఏక్యూఎం గురించి. అయితే స్టబుల్ బర్నింగ్ చేయొద్దు అంటున్నారు. బట్ మన ఫార్మర్స్‌కి ఏదైనా ఆల్టర్‌నేటివ్ ఉందా? ఆల్టర్‌నేటివ్ ఉన్నా కూడా కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే ఫార్మర్ అనేవాడు ఎప్పటికీ వల్నరబుల్‌గానే ఉంటాడు. అలాంటిది కాస్ట్‌లీ ఒక మెథడ్‌ని తీసుకొచ్చి మీరు స్టబుల్ బర్నింగ్ వల్ల పొల్యూషన్ అవుతుంది. ఈ మెథడ్‌ని వాడుకోండి అంటే అది కాస్ట్ ఎఫెక్టివ్‌గా లేకపోతే ఎప్పటికి కూడా మన ఫార్మర్ వాడడనమాట. సో, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టబుల్ బర్నింగ్‌కి ఆల్టర్‌నేటివ్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా కాస్ట్ ఎఫెక్టివ్ అయి ఉండాలి. ఫస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంటి అంటే బయో ఎంజైమ్ పూసా. ఇది మన ఆహ్, స్ప్రే మందులాగుంటుంది. అంటే ఇప్పుడు మస్కిటో స్ప్రే అలా చేసినట్లు ఏదైతే స్ట్రా ఉంటుందో, స్టబ్బుల్ ఉంటుందో పొలంలో దాని మీద ఈ మందుని మనం స్ప్రే చేయడం వల్ల ఈ గడ్డి ఆర్ స్ట్రా మొత్తం మాన్యూర్‌లాగా, ఎరువులాగా తయారైపోతుందనమాట. ఎరువులాగా తయారవ్వడం వల్ల ఫార్మర్‌కి ఆటోమేటిక్‌గా అడ్వాంటేజ్. అతని సాయిల్ యొక్క ఆర్గానిక్ కంటెంట్, సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి పెల్లటైజేషన్. పెల్లటైజేషన్ ఏంటి అంటే ఈ స్ట్రబుల్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కోల్‌తో ఎండపెడతారు. ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటిని కోల్‌తో పాటు, బొగ్గుతో పాటు కలిపేసి థర్మల్ పవర్ ప్లాంట్స్‌లో, ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారనమాట. దీనివల్ల 100 కేజెస్ ఆఫ్ కోల్ యూజ్ చేయాల్సిన దగ్గర 70 కేజెస్ ఆఫ్ కోల్‌నే మనం యూజ్ చేస్తాము. సో దట్ కోల్ యూసేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సబ్సిక్వెంట్‌గా కోల్ వల్ల వచ్చే ఎమిషన్ వల్ల మన పొల్యూషన్‌కి జరిగే డ్యామేజ్‌ని కూడా డిక్రీజ్ చేసిన వాళ్ళం అవుతామనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ సీడర్. ఇదొక ట్రాక్టర్ మీద పెట్టుకొని నడిపే మిషన్ అనమాట. హ్యాపీ సీడర్ మిషన్. ఇదేం చేస్తుందంటే స్ట్రాని ఆ పొలంలో పంటని హార్వెస్ట్ చేసిన తర్వాత ఉండే స్ట్రాని ఇదేం చేస్తుంది కట్ చేసి వేరే ప్లేస్‌కి తీసుకెళ్తుందనమాట. వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళటమే కాకుండా వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళి డిపాజిట్ చేసి ఈ హ్యాపీ సీడర్ మెషిను ఆ పొలంలో ఫ్రెష్ వీట్ ప్లాంట్స్‌ని గూడా నాటుతుందనమాట. అయితే నాటిన తర్వాత అది ఎక్కడో డిపాజిట్ చేసిన ఆ స్ట్రాని, ఆ వేస్ట్‌ని అగ్రికల్చర్ వేస్ట్‌ని తీసుకొచ్చి మళ్ళీ ఈ వీట్ పొలం మీదనే ఇట్లా ఎరువులాగా స్ప్రెడ్ చేస్తుందనమాట. సో, 3 ఫంక్షన్స్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి స్ట్రాని లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఒక దగ్గర డిపాజిట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూ పంటని నాటుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీట్ అనుకుందాం. వీట్ చెట్లని నాటుతుంది. నాటిన తర్వాత అది ఎక్కడో డిపాజిట్ చేసిన స్ట్రాని మళ్ళీ తీసుకొచ్చి దీని మీదే ఎరువులాగా స్ప్రెడ్ చేస్తుందనమాట. సో దట్ స్టబుల్ అనేది మనకి ఇక్కడ గూడా ఒక మాన్యూర్‌లాగా వర్క్ చేస్తుంది. ఎందుకు? హ్యాపీ సీడర్ మిషన్‌ని మనం వాడడం ద్వారా. ఫస్ట్ థింగ్ ఏంటి? స్ప్రే చేయడం వల్ల గూడా అంటే బయో ఎంజైమ్ పూసా అనే ఒక ఎంజైమ్‌ని స్ప్రే చేయడం వల్ల గూడా మాన్యూర్‌గా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ ఇన్నోవేటివ్ మోడల్‌ని తీసుకొచ్చిందనమాట. ఏంటంటే ఈ మోడల్‌లో గౌతన్ అనేది చాలా ఇంపార్టెంట్. గౌతన్ అంటే ఏం లేదు ఒక లార్జ్ ఏరియా. ఆ లార్జ్ ఏరియాలో ఆ ఏరియాలో చుట్టుపక్కలున్న స్టబ్బుల్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ ఏరియాలో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేశాక ఈ స్టబ్బులతో కౌ డంగ్‌ని మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి నెక్స్ట్ న్యాచురల్ ఎంజైమ్స్‌ని గూడా మిక్స్ చేసి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ లాగా యూజ్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఈ స్టబ్బుల్ని మంట పెట్టకుండా అంటే కాల్చేయకుండా వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే క్యాటిల్ ఫీడ్ మన జంతువులకి దానాగా యూజ్ చేసుకోవచ్చు. కంపోస్ట్ చేసి మాన్యూర్‌గా యూజ్ చేసుకోవచ్చు. రూరల్ ఏరియాస్‌లో గుడిసెలకి కూడా వాడతారనమాట రూఫ్ లాగా. నెక్స్ట్ మెటీరియల్‌ని ప్యాక్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. మనం ఈ గడ్డిలో ప్యాక్ చేసే మెటీరియల్స్ ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ డు కమెంట్ ఇన్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనం పేపర్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయో ఇథనాల్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఆర్టికల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఎన్ఈపీ 2020. ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే ఈరోజు హిందూలో ఒక ఆర్టికల్ ఈ ఎన్ఈపీ కింద వచ్చిన నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ని
డిస్కస్ చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. అందుకని మనం ఎన్ఈపిని చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు ఎన్ఈపి యొక్క విజన్ ఏంటి అనంటే ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. అంటే ట్రాన్స్‌ఫార్మ్ చేయడం అంటే మార్చడం అనమాట. సో, మనం ఇప్పుడు కొలోనియల్ మైండ్ సెట్‌లో ఉన్నాము. ఎడ్యుకేషన్ సెక్టార్ ఆర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో. ఆ కొలోనియల్ మైండ్ సెట్‌ని మనందరిలో తీసేసి మనకి ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. అంటే కొలోనియల్ మైండ్ సెట్ నుంచి ఫ్లెక్సిబుల్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలనమాట. దీని యొక్క విజన్ అది. ఎయిమ్ వచ్చేసి ఏంటంటే ప్రీ స్కూల్ నుంచి సెకండరీ లెవెల్ వరకు కూడా మనం ఎడ్యుకేషన్‌ని యూనివర్సలైజ్ చేయాలి. యూనివర్సలైజేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలనమాట. అయితే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనంటే మనకు అర్థం ఏంటి? 100% గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియో ఉండాలి. ఇది ఎప్పటికల్లా టార్గెట్ పెట్టుకున్నారు? 2030 కల్లా. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ స్పెసిఫిక్‌గా ఒక టార్గెట్ కూడా ఉంది మన ఎన్ఈపిలో. అదేంటి అంటే 50% రైజ్ చేయాలనమాట 2035 కల్లా. ఏంటి? హైయర్ ఎడ్యుకేషన్‌లో గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియోని 50%కి రైజ్ చేయాలి 2035 కల్లా. నెక్స్ట్ అదే 2035 కల్లా హైయర్ ఎడ్యుకేషన్‌లో 3.4 క్రోర్ సీట్స్‌ని అదనంగా మనం యాడ్ చేయాలి. సో, ఏం చేయాలి? గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియోని 50%కి ఇంక్రీజ్ చేయాలి. సీట్స్ ఏమో 3.5 క్రోర్స్‌కి ఇంక్రీజ్ చేయాలనమాట. అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఏమని చెప్పుకోవచ్చనంటే అకాడమిక్ స్ట్రీమ్స్‌కి, ఎక్స్‌ట్రా కరిక్యులర్ స్ట్రీమ్స్‌కి, వొకేషనల్ స్ట్రీమ్స్‌కి అసలు సెపరేషనే లేదనమాట. ఇంతకుముందు ఏమనేవాళ్ళు చదువు అంటే జస్ట్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. మీరు గేమ్స్ వల్ల మీరు మార్క్స్ తెచ్చుకున్నా మీకు ఏ క్రెడిట్ ఉండదు. లేకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, వొకేషనల్ ట్రైనింగ్ అట్లా వాటికి వచ్చే మార్క్స్‌ని మనం ఎడ్యుకేషన్‌లో వాడేవాళ్ళం కాదనమాట. కానీ ఈ ఎన్ఈపి కింద వాటన్నిటికి సెపరేట్ లేదు. ఎందులో మార్క్స్ ఇక్కడ మార్క్స్ అంటే క్రెడిట్స్. దేంట్లో క్రెడిట్స్ తెచ్చుకున్నా కూడా మనకి ఎడ్యుకేషన్ డేటాలో ఆర్ఎల్స్ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇంక్లూడ్ అవుతుంది. అది ఎలా ఇంక్లూడ్ అవుతుంది అనేది కపుల్ ఆఫ్ మినిట్స్‌లో మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్స్‌లో ఎన్ఈపి కింద మనం స్కూల్ డ్రాప్ అవుట్స్, స్కూల్‌ని మధ్యలో వదిలేసిన వాళ్ళని 2 క్రోర్ పీపుల్‌ని మనం మళ్ళీ తీసుకొచ్చి స్కూల్స్‌లో జాయిన్ చేయాలనమాట. ఇంకా వొకేషనల్ ట్రైనింగ్ అనేది 6థ్ క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ ఎన్ఈపి కింద. ఎన్ఈపి అనగానే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 5+3+3+4 స్కూల్ కరిక్యులమ్. 3 ఇయర్స్ ఆఫ్ అంగన్వాడీ ఆర్ ప్రీ స్కూలింగ్ అనమాట. ఈ 5+3+3+4 ఏ ఇయర్ 5 ఇయర్స్, ఏ ఎడ్యుకేషన్ 5 ఇయర్స్ అనే దాన్ని కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ గ్రేడ్ 5 అంటే 5థ్ క్లాస్ వరకు టీచింగ్ అనేది మదర్ టంగ్‌లో రీజనల్ లాంగ్వేజ్‌లో ఉండాలనమాట. నెక్స్ట్ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ అని అన్నాం కదా! ఇదేంటి అంటే ఇదొక కీ రిఫార్మ్ అనమాట. ఇదేం చేస్తుంది అనంటే మనం స్కూల్‌లో చదువుకొని ఒక 8 క్రెడిట్స్ తెచ్చుకున్నాం. ఆ స్కూల్‌లో చదువుతూనే ఏదో ఒక వొకేషనల్ ట్రైనింగ్‌ని తీసుకొని ఒక 5 క్రెడిట్స్ తెచ్చుకుందాం. నెక్స్ట్ స్కిల్ బేస్డ్ ఎక్కడైనా మనం ఇంటర్న్‌షిప్స్ అలా చేసి ఒక 5 క్రెడిట్స్ తీసుకొచ్చుకున్నాం అని అనుకుందాం. 8, 5, 5 టోటల్ 18 క్రెడిట్స్ అయినాయి. ఇట్ ఈస్ ఫర్ మీ నాకు. మీకు మేబీ మీరు ఇంకొంచెం మంచిగా చేసి 25 క్రెడిట్స్ ఉండొచ్చు. లేకపోతే వేరే పర్సన్‌కి 30 క్రెడిట్స్ ఉండొచ్చు. సో, ఆల్ టుగెదర్ ఏంటి అంటే మనం ఎంత కష్టపడితే మన క్రెడిట్స్ అంత ఎక్కువ ఉంటాయన్నమాట. సో దట్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే ఇంతకుముందు ఏంటంటే జాబ్ ఇవ్వాలి అంటే ఓన్లీ అకాడమిక్ క్రెడిట్స్‌లో చూసుకొని మాత్రమే జాబ్ ఇచ్చేవాళ్ళనమాట. ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ కింద ఏ రకంగా మనం క్రెడిట్స్ తెచ్చుకున్నా అన్నీ కలిపి మన ప్రొఫైల్‌లో చూపిస్తాయన్నమాట. ఇదొక ఇన్నోవేటివ్ రిఫార్మ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్. దీన్ని కూడా ఎన్ఈపి 2020 కిందే ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేంటి అంటే ఇందాక చెప్పుకున్నట్లే ఇన్ని రోజులు మనం ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ క్రెడిట్స్‌నే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్‌ని వొకేషనల్ అండ్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్‌లో బ్యాలెన్స్ చేసేదే. అంటే మనం నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం గదా! ఈ బ్యాలెన్స్ అనేది మీరు కాన్సెప్ట్ కింద చేస్తున్నామనమాట. అసలు వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే మనం చదువుకునేటప్పుడు అంటే మన అకాడమిక్ పర్స్యూట్స్‌కి వొకేషనల్ స్కిల్స్ అంటే కంప్యూటర్ టైపింగ్ లేకపోతే ఏదైనా
డిజైనింగ్, మోటార్ డిజైనింగ్ అలాంటివన్నీ నేర్చుకుంటాం గదా! చదువుతో పాటు. దాన్ని వొకేషనల్ స్కిల్స్ అంటారనమాట. సో, ఇప్పుడు ఈ వొకేషనల్ ట్రైనింగ్ వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, స్టూడెంట్ అనేవాడు ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్‌తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని గూడా గెయిన్ చేస్తాడనమాట. ఎన్ఈపీ గురించి ఇంకా చాలా ఉంది. బట్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పాయింట్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌ని నేను కవర్ చేశాను. నెక్స్ట్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. న్యూస్‌లో ఎందుకుందంటే మన ద్రౌపది ముర్ము గారు 16th ఏసియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ అన్ అనే ఒక మీటింగ్‌ని ఓపెన్ చేస్తూ ఈ క్యాగ్ ఆఫీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడారనమాట. అందుకని మనం ఇప్పుడు క్యాగ్‌ని డిస్కస్ చేస్తున్నాము. క్యాగ్ అంటే ఏంటి? ఇది ఒక సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్. ఇది ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ యొక్క అకౌంట్స్‌ని ఆడిటింగ్ చేయడం దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. రోల్ వచ్చేసి మన ఇండియా ఆర్ మన నేషన్ యొక్క ఫినాన్షియల్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేయడమే అనమాట. 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 148, ఆర్టికల్ 149. 48 కింద అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ చేస్తాడు. 6 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ సుప్రీం కోర్ట్ జడ్జికి సిమిలర్‌గా ఉంటుంది. ఆర్టికల్ 145 ప్రకారం ఈ క్యాగ్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్‌ని పార్లమెంట్ బై లా ప్రిస్క్రైబ్ చేస్తుందనమాట. అలానే మన పార్లమెంట్ చేసిన లా వచ్చేసి క్యాగ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ యాక్ట్ 1971. అయితే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు క్యాగ్ చూద్దాము. ఎందుకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మెన్షన్ చేశాను అంటే యూపీఎస్సీ నుంచి స్టేట్ గ్రూప్స్ అండ్ బ్యాంక్స్ ఎగ్జామ్ వరకు ఆర్టికల్స్ మీదనే ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారనమాట. అందుకని ఆర్టికల్ 150 ఏంటి అనంటే ప్రెసిడెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మేనర్‌లో ఈ క్యాగ్ తన అకౌంట్స్‌ని మెయింటైన్ చేయాలనమాట. ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? సెంట్రల్ గవర్నమెంట్‌ని కన్సల్ట్ అయ్యి ప్రిపేర్ చేస్తాడనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 151 ప్రకారం ప్రెసిడెంట్‌కి రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేస్తారు. ఆర్టికల్ 275 ప్రకారం ఏదైనా ఒక ట్యాక్స్ ఆర్ డ్యూటీస్‌ని సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్‌ని సర్టిఫై చేస్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 266 కింద క్యాగ్ ఏం చేస్తుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ సెంటర్, స్టేట్ గవర్నమెంట్ ఇంకా పబ్లిక్ అకౌంట్ అండ్ కంటింజెన్సీ ఫండ్ నుంచి వచ్చే ఆల్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్స్‌ని ఆడిట్ చేస్తారనమాట. ఆర్టికల్ 280 ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ అండ్ క్యాగ్ రోల్ 2 కలిపి పనిచేసేటప్పుడు వాటి యొక్క రోల్‌ని ఆర్టికల్ 280 డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ క్యాగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే మనందరికీ తెలుసు అకౌంటబిలిటీ. పబ్లిక్ ఫండ్స్ ఎలా వాడుతున్నారు అనే దాన్ని మనకు తెలియజేస్తుంది. ఫినాన్షియల్ ట్రాన్స్‌పరెన్సీ గవర్నమెంట్ ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. దాపరికం ఏమీ లేదనమాట. నెక్స్ట్ పబ్లిక్ పర్స్‌కి గార్డియన్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ మనీ ఆర్ పబ్లిక్ మనీ అనేది లా ప్రకారంగానే ఎక్స్‌పెండిచర్ చేస్తున్నారు అనేది మనకి ఎన్ష్యూర్ చేస్తుంది కాబట్టి ఇది గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్. నెక్స్ట్ మనం ఇందాక చెప్పాం కదా! ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఓపెనింగ్ సెషన్‌లో ప్రెసిడెంట్ గారు మాట్లాడారని. ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ యొక్క రీజనల్ గ్రూపింగ్ అనమాట. ఇది సుప్రీం ఆడిటింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ మన ఏషియాలో ఉన్న సుప్రీం ఆడిటింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఒక ప్రొఫెషనల్ బాడీ 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. 47 మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ మధ్యలో కోఆపరేషన్‌ని ప్రమోట్ చేస్తుంది. ఇదొక ప్లాట్‌ఫార్మ్ లాగా కూడా పనిచేస్తుందనమాట. ఆడిటింగ్ ఫీల్డ్‌లో రీసెర్చ్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్‌కి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వీనస్ ఆర్బిటర్ మిషన్ గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక న్యూస్ వచ్చింది. అందుకని మనం దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎర్త్ ఎంత దూరంలో ఉంది, వీనస్ ఎంత దూరంలో ఉంది సన్ నుంచి అనేది ఇది మొత్తం ఫ్యాక్చువల్ డేటా. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే ఇక్కడ అట్మాస్ఫియరిక్ కాంపోజిషన్ మన ఎర్త్ మీద 78% నైట్రోజన్ ఉంటే వాళ్ళ వీనస్ దగ్గర 96% కార్బన్ డయాక్సైడ్ ఉందనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెస్ట్ ఆల్ చదువుకోవచ్చు ఫ్యాక్చువల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి వీనస్ ఆర్బిటర్ మిషన్ అనేది మార్చ్ 2028లో లాంచ్ చేయాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2028 ఇదేంటంటే మన ఇండియా నుంచి ఇంటర్ ప్లానెటరీ మిషన్, సెకండ్ ఇంటర్ ప్లానెటరీ మిషన్. ఇంటర్ ప్లానెటరీ అంటే మనదొక ప్లానెట్ వేరే ప్లానెట్‌కి మనం మిషన్ చేస్తున్నాం అనమాట. దాన్ని ఇంటర్ ప్లానెటరీ మిషన్ అంటారు. ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ 2013లో మనం మార్స్‌కి చేశామన్నమాట. నెక్స్ట్ వీనస్ అనేది ఎర్త్ ట్విన్ అంటారు. ఎర్త్ ట్విన్ అంటే ఏంటి? సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఏ సిమిలారిటీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే
పరంగా, డెన్సిటీ పరంగా, సైజ్ పరంగా మన ఎర్త్‌కి సిమిలర్ అంట. గతంలో ఎప్పుడో వీనస్‌లో వాటర్ ఉండేయి అని జెప్పి మన సైంటిస్టులు నమ్ముతారనమాట. సో, వాటర్ ఉంది, మాస్, డెన్సిటీ, సైజు మనకు సిమిలర్‌గా ఉంది గాబట్టి వీనస్ కూడా లైఫ్‌ని సపోర్ట్ చేసి ఉండొచ్చు అని మన సైంటిస్ట్ యొక్క ఆర్గ్యుమెంట్. సరే, ఇన్ని సిమిలారిటీస్ ఉన్న వీనస్‌కి మన ఎర్త్‌తో డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ డిఫరెన్స్ వచ్చి ఎక్స్‌ట్రీమ్ హై సర్ఫేస్ టెంపరేచర్ 462 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ మాస్ కదండీ! సీక్వెన్స్ ఫ్రమ్ సన్. అయితే మెర్క్యూరీ అనేది ఫస్ట్ సన్‌కి దగ్గరగా ఉంది. సో, ఎట్లైనా దానికి హై టెంపరేచర్ ఉండాలి. కానీ వీనస్‌కే ఎక్కువ ఉందనమాట మెర్క్యూరీకి అంటే. ఎందుకు అనంటే మన ఎర్త్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి బయటి అట్మాస్ఫియర్‌లోకి ఎళ్ళిపోతాయనమాట. లైక్ అంటే యూనివర్స్‌లోకి స్ప్రెడ్ అయినప్పుడు ఫస్ట్ అఫెక్ట్ అయ్యే ప్లానెట్ వచ్చేసి వీనస్ అనమాట. దాంట్లో పర్టిక్యులర్‌గా వాటర్ వేపర్ అనేది హై అమౌంట్ ఆఫ్ హీట్‌ని ట్రాప్ చేసి అది వీనస్ వరకు వెళ్ళి వీనస్ మీద కూడా టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇది కూడా మన ఎర్త్ కంటే వీనస్ మీదనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే మన ఎర్త్‌లో సముద్రాల కింద సముద్రాల కింద ఎంత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అయితే ఉంటుందో అంత హెవీగా ఉంటుందనమాట. అంతకన్నా కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది వీనస్ మీద. నెక్స్ట్ థిక్‌నెస్ ఆఫ్ అట్మాస్ఫియర్ 93 టైమ్స్ కంటే థిక్‌గా ఉంటుందనమాట. సో, ఈ ప్రెషర్ వల్ల, ఈ ఎక్స్‌ట్రీమ్ హీట్ వల్ల, ఈ ప్రెషర్ వల్ల వీనస్ మీదకి ఏదైనా ల్యాండర్‌ని లాంచ్ చేస్తే కూడా అది జస్ట్ ఒక 2 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు. కొలాప్స్ అయిపోతుందనమాట. నెక్స్ట్ వీనస్ రొటేషన్ చూసుకున్నట్లయితే మన ఎర్త్ కంటే కూడా చాలా స్లోగా రొటేట్ అవుతుంది. మన ఎర్త్ 24 అవర్స్‌లో రొటేట్ అయితే 243 ఎర్త్ డేస్‌లో ఒక్క వీనస్ రొటేషన్ వస్తుందనమాట. సో, ఈ 4 డిఫరెన్సెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మిషన్ గురించి చూసుకున్నట్లయితే మన ఈ ఎర్త్, ఈ వీనస్ 2 దగ్గరకొచ్చేయి 19 మంత్స్‌కి ఒకసారి దగ్గరకొస్తాయన్నమాట. సో, జనరల్‌గా మనం ఏ స్పేస్ మిషన్ చేసినా క్లోజ్‌గా వచ్చినప్పుడే మనం అఫోర్డ్ చేయగలమనమాట. అదెక్కడో ఫార్‌గున్నప్పుడు మనకి ఆ డేటా అనేది అంత యాక్యురసీగా రాదు. మన లాంచింగ్‌కి కూడా హ్యూజ్ కాస్ట్ పడుతుందనమాట. సో, ఇది 19 మంత్స్‌కి ఒకసారి దగ్గరకొస్తుంది కాబట్టి చాలా షార్ట్ విండో ఉందనమాట మనం స్పేస్ క్రాఫ్ట్‌ని లాంచ్ చేయడానికి. లాంచ్ వచ్చేసి మార్చ్ 2028లో కాబట్టి మన మనం లాంచ్ చేసిన ఆ శాటిలైట్ అనేది ఎర్త్ ఆర్బిట్‌ని వదిలేసిన తర్వాత 140 డేస్ పడుతుందనమాట వీనస్‌ని రీచ్ అవ్వడానికి. అయితే ఏరో బ్రేకింగ్‌ని వాడిన ఫస్ట్ మిషన్‌గా మనం వీనస్ ఆర్బిటర్ మిషన్‌ని చెప్పొచ్చు. ఏరో బ్రేకింగ్ అంటే ఏం లేదండి. ఇది వీనస్ అనుకుందాం. వీనస్ చుట్టూ ఆర్బిట్ ఇలా ఉంది. మనం తీసుకెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ వచ్చేసి ఇదనుకుందాం. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడికి రావాలి. ఈ వీనస్ యొక్క సర్ఫేస్ మీదకి రావాలి. అయితే ఇక్కడేంటి జస్ట్ ఇలా దగ్గరుంది. చాలా హ్యూజ్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడేమో ఇంత హెవీ డిస్టెన్స్ ఉందనమాట. అయితే ఇప్పుడు ఏరో బ్రేకింగ్ కాన్సెప్ట్ కింద ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ స్పేస్ క్రాఫ్ట్‌ని ఇక్కడికి తీసుకొస్తారు. డౌన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడికి డౌన్ చేస్తారు. థర్డ్ స్టెప్‌లో ఇలా డౌన్ చేస్తారనమాట. సో దట్ మనకి ఫ్యూయల్ కాస్ట్ తగ్గొచ్చు. ఇంకా యాక్యురేట్‌గా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ చేసే కంటే ఇట్లా యాక్యురేట్‌గా డౌన్ చేయొచ్చనమాట. ఇలా తిరుగుతూ ఈ ఈ ఆర్బిట్స్ చేస్తూనే డౌన్ చేస్తారనమాట. సో, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఏరోడైనమిక్స్‌ని వాడబోతున్న ఫస్ట్ మిషన్‌గా మనం వీనస్ ఆర్బిటర్ మిషన్‌ని చెప్పొచ్చు. ఇది 300 ఇంటూ 300 మీటర్స్ డౌను, లేకపోతే 200 ఇంటూ 200 మీటర్స్ డౌన్, అలా డౌన్ చేస్తూ ఈవెంచువల్‌గా వీనస్ సర్ఫేస్ మీదకి తీసుకొస్తారనమాట. ఇంకా ఈ వీనస్‌కి మన కంట్రీ అయినా గతంలో ఏదైనా కంట్రీస్ చేశాయా అనంటే యుఎస్ఎస్ఆర్, జపాన్, ఇంకా జపాన్, యూరోప్ కలిపి కూడా వీనస్ మిషన్స్‌ని చేశారనమాట. ఫ్యూచర్ వీనస్ మిషన్స్ చూసుకున్నట్లయితే యూఎస్ఏకి 2 ఉన్నాయి. డేవింగ్, వెరిటాస్. మన యూరోప్‌కి ఎన్విజన్ మిషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫ్యాక్చువల్ డేటా కూడా అడిగితే అడగచ్చు. నెక్స్ట్ హరిణి. శ్రీలంక ప్రెసిడెంట్‌ని చూసుకున్నట్లే మనం శ్రీలంకకి న్యూ మినిస్టర్, ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. హరిణి అమరసూర్య. తిను
మన శ్రీలంకకి థర్డ్ వుమెన్ అనమాట. సెకండ్ ఆవిడొచ్చి శ్రీమావో బండారు నాయకే. ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక అని కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ కొండా లక్ష్మణ్ బాపూజీ బర్త్‌డే సెప్టెంబర్ 27 ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ ఈ బర్త్‌డేని అఫీషియల్‌గా సెలబ్రేట్ చేయాలి అని డిక్లేర్ చేశారనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది నిన్న న్యూస్‌లో ఉంది. అది సపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ప్లీజ్ స్టే అప్డేటెడ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.